రగులుతున్న గుండెలు, ఆరని మంటలు, బావురుమంటున్న మత్స్యకారులు, విషతుల్యంతో బిక్కుబిక్కుమంటున్న బడుగు జీవుల బతుకులు, ఆరని మంటలు ఆర్పేదెవరు? మా కోసం, మా అందరి భవిష్యత్తు కోసం యనమల లేఖ రాస్తే దానికెందుకు పెడార్థాలు అంటున్నారు కోన మత్స్యకారులు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేయమనటం తప్పేనా అని జాలర్లు ప్రశ్నించారు. కోనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ప్రజానేత యనమల రామకృష్ణుడు 1983 నాటికి దారి తెన్ను లేకుండా పోయిన కోన గ్రామాల దయానీయ స్థితి ఆ తరం వారు ఇంకా గుర్తు చేస్తూనే ఉంటారు. నాటి కోన, నేటి సుందర తీరం రెండిటిని చూసిన కోన పెద్దలు ఇదంతా యనమల చల్లని అభివృద్ధి విత్తనమే అంటున్నారు. ఓవైపు అభిదండం, మరోవైపు కోన పరిరక్షణలో యనమల కృషి అంతా ఇంతా కాదంటున్నారు. అన్ని మౌలిక వసతులు పొందుపర్చుకున్న కోనపై బడాబాబులు కన్నేశారు. ఎస్ఈజెడ్ పేరుతో మాటువేసిన పారిశ్రామికవేత్తలకు ఇదో వరంగా మారింది. చెప్పాలంటే ఆ రోజు పక్కాగా ఇదే మండలంలో ఇదే బీచ్ లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి నేను అయిన 2 నెలలకి బంగాళాఖాతంలో కలుపుతానన్నాడు. జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్, నేనే సొంతంగా ఆయనతో మాట్లాడినాను. బంగాళాఖాతంలో కలిపేస్తానన్న పెద్ద మనిషి గెలిచిన 6 నెలల కాడి నుంచి గోడ కట్టిందని పెట్టాడు. మరి ఈరోజు మేము ఆశించేది ఏంటంటే ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన కూడా స్పందించాడు. ఆ రోజు ఇక్కడికి వచ్చి ఆయనతో నేనే మాట్లాడాను. అలాగే మన తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా మేము అప్పుడు పోరాటం చేస్తే కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే అప్పుడు ఆగింది. వైఎస్ఆర్ వచ్చాక పూర్తిగా దిగిపోయారు. కఠినంగా మమ్మల్ని అసలు లెక్క చేయలేదు. దగ్గరికి వెళ్తే కొట్టుకోళ్ళు, లేకపోతే దౌర్జన్యం కేసులు పెట్టేసి నానా బీభత్సం చేసింది వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితే. కానీ ఈరోజు బీజేపీ నాయకులు అయితేనే, తెలుగుదేశం అయితేనే, మొదలు జనసేన అయితేనే ఉమ్మడిగా మరి గవర్నమెంట్ ఏర్పాటు చేసి మా రైతులకి అందరికీ, రైతు కూలీలకి, రైతులకి ముందు అమ్మేసిన వాళ్ళు కూడా భయపడి అమ్మారు. అందరూ కొంతమంది అమ్మారు, వాళ్ళు కూడా ఉండదని భయపడి అమ్మారు తప్ప స్వచ్ఛతగా కూడా అమ్మలేదు. అమ్మిన వాళ్ళకి న్యాయం జరగాల. అలాగే ఉన్న భూములకి ఇవాళ విలువను బట్టి, మార్కెట్ విలువను బట్టి గవర్నమెంట్ నిర్ణయించి మరి న్యాయం చేస్తుందని మేము ఎంతో ఆశిస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే మన బీజేపీ నాయకులు పురంధేశ్వర్ గారికి, మరి ఇక్కడ ఉండే స్థానిక నాయకులకి, రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులకి అందరికి కూడా ఆ రోజు మేము చెప్పాము. వాళ్ళు కంపల్సరీ మేము సాయం చేస్తాం అన్నారు. మరి చేస్తారని అందరు కలిపి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అన్ని ఎంపీ నాయకుల్ని కూడా మేము కోరుకుంటేది ఏంటంటే, మాకు రైతుల్ని అన్యాయం చేసిన వల్ల రాష్ట్రానికి బాగు కాదు, శ్యామ ద్వారా మేము కోరుతాం కాదు. ప్రజలకు పనికొచ్చింది ఏ పని చేసినా ప్రజలు కూడా హర్షిస్తారు. ఈ ప్రజలకు పనికొచ్చి కాదు కాబట్టి దాన్ని ఆలోచించుకోండి. ఇక్కడ ఉండే ప్రజలకు భూములు ఇస్తారా? ఎందుకంటే భూమి ఇస్తే మరి మళ్ళీ మేము బతుకుతాం ఎక్కడన్నా సరే, లేదంటే మరి మేము బతకలేము. కాబట్టి దానికి తగ్గట్టు గవర్నమెంట్ అందరూ ఆలోచించి మా మీద దయదలిచి మరి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. కాని కోనకు ఎస్ఈజెడ్ కన్నీళ్లే మిగిల్చింది. పరిశ్రమలు వస్తే తమ బిడ్డల బతుకులు మారుతాయని కోనల్లో ప్రతి పల్లె సంబరపడింది. అయితే పెద్ద పెద్ద బడాబాబులు పరుగులతో కోన వైపు తొంగి చూడడంతో ఎస్ఈజెడ్ రియల్ ఎస్టేట్ కు కేరాఫ్ అయింది. భూమి అదే కాని కంపెనీలే మారాయి. విషతుల్యమైన అరబిందో, దివీస్లు, దివిటీలు వెలిశాయి. రైతుల నుంచి కారు చౌకగా లాగేసుకున్న భూముల్లో పాకా వేసిన అరబిందో, దివీస్ బలవంతంగా ఎగబడ్డాయి. వైఎస్ఆర్ ఎమ్మెల్యే కాజేసుకుని దివీసి యజమాని వాళ్ళకి కోట్లు చెల్లరిస్తున్నారు. కానీ ఇక్కడ రైతాంగానికి ఎప్పుడు కూడా ఈ అధికారం కానీ ఏం జరుగుతుందని లేదు. తుని నుంచి ఇవన్నీ రోడ్లు వేస్తున్నారు తప్ప ఈ గ్రామాలను సమూలంగా వదిలేసి ఆడు ఎట్టు వచ్చినట్టు కట్టించుకుని పోతున్నారు. ఒకసారి భద్ర కొట్టాం, జనవరి 1వ తారీఖు లోపల మాకు ఏదో డిమాండ్ చేయకపోతే 2వసారి భద్ర అవుతుంది. ఇది మేము ముందుగా హెచ్చరిస్తున్నాం. జనవరి 1వ తారీఖు లోపల మీ నుండి స్పందన రాకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఏ పక్కంచి పడినా గోడ బద్దలవుతుంది. మేము నిజంగా హెచ్చరిస్తున్నాం దివీసి యజమానికి. గత 9 సంవత్సరాలు పెట్టి మేము పడ్డ బాధలో నడికి కూడా తెలీదు. అలాగే కృష్ణ గారు మాపేశారు, యనమల కృష్ణ గారు కోట్లు తినేసి, అలాగే దాడి సెట్టు నమ్మి సింహాసం చేసి
వందల కోట్లు దొల్లించి వాళ్ళ భూకంపం కింద చేసి నాశనం చేసి పారేశారు. దాడిశెట్టి రాజా గారు నమ్మించి మోసం చేసి మా జనాల్లో ఉన్న వీక్నెస్ అంతా పట్టుకుని కోట్లు మట్టుకుని సిపిఎంలు మద్దతు చేసి వాళ్ళు కోట్లు కొల్లగొట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాయం చేయించేసి కోర్టులో ఉన్న కేసులు కూడా రద్దు చేయించి పారేశాడు. ఈ దాడిశెట్టి రాజా అంత మోసం ఏ చరిత్రలో చేయని నాయకుడు కూడా చేయలేడు. అలాగే ముందు గతంలో యనమల కృష్ణుడు చేసేదంటే డబ్బు తినేసి మళ్ళీ వచ్చినట్టు జైలుకు పెట్టి కోర్టులు పెట్టి ఈడ్చేసి రెండు తప్పు దాడిశెట్టి రాజా గారు చేశారు. అలాగే దివిసి యజమానికి చెప్పేది ఏంటంటే జనవరి 1వ తారీఖు లోపల మా డిమాండ్లకి మా గ్రామం తరపుని పెద్దలు కలెక్టర్ ద్వారాగా మేము వచ్చాం. మా విన్నపానికి సమూలంగా సమయం రాకపోతే గోడ ఏ మూలనైనా 4 మూలలో బద్దలు జరుగుతుంది. తమ బతుకుల కోసం పోరాటాలు సాగించిన కోనపై లాఠీలు విరుచుకుపడ్డాయి. రసాయనిక వ్యర్థాల వల్ల మత్స్య సంపద నాశనం ఓవైపు, కాలుష్యభూతం మరోవైపు కోనను వెంటాడి తరుముతున్నాయి. ఇలా కోన అగ్నిజ్వాలగా మారింది. అయినా యనమలపైనే జనం భారమేశారు. ఆయన కూడా మొదట పరిశ్రమలు కావాలి, పొల్యూషన్ నియంత్రణతో అంటూ ఇదే సమయంలో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యాలన్నది యనమల వాదన. అందుకే తనను నమ్ముకున్న ప్రజల కోసం యనమల ప్రభుత్వానికి లేఖ రాశారు.